జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 18 నుండి బుధుడు తిరోగమనం చెందుతాడు. ఈ కాలం కొన్ని రాసులకు అనుకూలంగా, మరికొన్నింటికి ప్రతికూలంగా ఉంటుంది. ఈ కథనంలో బుధుడి తిరోగమనం వల్ల ప్రయోజనం పొందే రాసుల గురించి తెలుసుకుందాం. గ్రహాల రాకుమారుడు బుధుడు మాట, కమ్యూనికేషన్, వాదన, వ్యాపార కారకంగా భావిస్తారు. బుధుడు ఎప్పటికప్పుడు తన వేగాన్ని, స్థానాన్ని మార్చుకుంటాడు. జూలై 18న బుధుడు కర్కాటకంలో తిరోగమనం చెందుతాడు. బుధుడు జూలైలో తిరోగమనం చెంది ఆగస్టు 11న నేరుగా మారతాడు. బుధుడి తిరోగమన కదలిక ప్రభావం మేషం నుండి మీన రాశి వరకు కనిపిస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం బుధుడి తిరోగమనం కొన్ని రాసులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాసుల వారికి సంపద పెరుగుదలతో పాటు అదృష్టం లభిస్తుంది. బుధుడి తిరోగమనం ఏ రాసుల వారికి శుభదాయకమో తెలుసుకోండి. బుధుడి తిరోగమనంతో ఈ రాసులకు భారీగా లాభాలు. బుధుడు మిథున రాశి వారికి అనుకూల ఫలితాలను అందిస్తుంది. ఆర్థికంగా మంచి మార్పులు ఉంటాయి. జీవితంలో సంతోషం ఉంటుంది. భూమి, భవనం, వాహనం కొనుగోలుకు అవకాశం ఉంది. విద్యార్థులకు ఇది మంచి సమయం. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. బుధుడి తిరోగమనం కన్యా రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీ సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. తోబుట్టువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. బుధుడి తిరోగమనం తులా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో ఉద్యోగంలో పనిచేసే వారికి పదోన్నతితో ఆదాయం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పని ప్రాంతంలో మీ శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారులకు సమయం లాభదాయకంగా ఉంటుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. పనులలో ఆటంకాలు తొలగుతాయి. బుధుడు కుంభరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ కాలంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మీ ప్రియమైన వారితో ఉంటారు. వ్యాపారంలో పురోభివృద్ధి సంకేతాలు ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతి పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గౌరవం పెరుగుతాయి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. బుధుడి తిరోగమనం కొన్ని రాసులకు శుభప్రదం అయినప్పటికీ, నిపుణుల సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం.